ప్రపంచంలో ఏం జరుగుతుంది ఈరోజు ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈ సిరీస్కి ఏంటంటే మెయిన్గా మన యూట్యూబ్ మిత్రులు చాలా మంది అడుగుతున్నారు. మన రోజు వారి విషయాలు, చాలా విషయాలు ఉంటాయి కదా కంటెంపరీగా జరుగుతున్నాయి ప్రపంచంలో, మన చిన్న చిన్న విషయాలు. అసలు వివాదం అంటే రకరకాల విషయాల వల్ల వివాదం పుడుతుంది. అది ఏది అనేది తెలియదు, ఎక్కడన్నా ఏ మనసు ఎందుకు గాయపడుతుంది అనేది తెలియదు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు ఎంత బాగుంటుందో. తిరుపతి లడ్డు, అసలు తిరుపతి లడ్డు అనే మ్యాటర్ ఎట్లా వచ్చింది, అసలు ఏంటది అంటే అందులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రీడెసెసర్ అంటే అంతకుముందు ముఖ్యమంత్రి వాళ్ళు ఒక తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. అది ఇంటెన్షనల్గా చేశారు. పాలిటిక్స్ అంటేనే అభియోగం మోపడం, ఇంటెన్షనల్ అంటే నువ్వు కావాలని చేసావంటారు. నువ్వు తెలియకన్నా కూడా కావాలని చేసావు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎవడు వైపౌట్ చేయలేడు, ఒకవేళ సనాతన ధర్మాన్ని వైపౌట్ కనుక చేస్తే వాళ్ళే అంటే ఈ మీడియా ఛానల్ పోయి దయానిధి మారని అడిగినాయి. అడిగితే అతను ఒకటే మాట చెప్పాడు. దాని గురించి డిబేట్లు నడిచినాయి. ఇట్లా అన్నాడు పవన్ కళ్యాణ్ అంటే లెట్స్ సీ అన్నాడు, లెట్స్ వెయిట్ అండ్ సీ. అది మామూలు మాటనే, కానీ దాన్ని ఎట్లా ఇంటర్ప్రిటర్నే చేసుకోవచ్చు. అట్లనా చూద్దాం ఏం జరుగుతుందో. అంటే చేస్తావా చెయ్యి, మేమేం చేస్తాం మేము చేయమా, ఇట్లా ఎవరు తిప్పలు వాడు తీసుకున్నాడు. సో పాలిటిక్స్ అంటేనే ఏమంటారు, టేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అంటే ఏమీ లేని చోట నువ్వు ఏదో ఒకటి లాగుతూ ఉండాలి, అప్పుడే నీకు సమాజం యాక్టివేట్ అయి ఉంటుంది. చాలా మందికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 90% యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ అపోహలే, ఏదేదో చెప్తా ఉంటారు అనమాట అనాలిసిస్ల పేరు మీద. విషయం ఉందా అంటే ఉంది, కొంచెం ఉంది, దాన్ని చెప్పుకొని పక్కకి జరగచ్చు. అట్ట కాదు, సెలబ్రిటీస్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి వస్తే దానికి నీ మనోభావాలు జోడించకు, విషయంగా చెప్పడం వేరే. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఆరోపణ చేసిండు, జగన్ ఆ లడ్డూ లోపల ఏం కలిసిందనేది ఇందులో నేను చదివాను రిపోర్ట్. ఒక నిమిషం చూడు. ఏముంది అంటే ద రిపోర్ట్ అలెజ్డ్లీ కన్ఫర్మ్డ్. ఇది కన్ఫర్మ్ అయింది అంటే దాన్ని ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయిస్తాం, అట్లాగే పదార్థాన్ని కూడా టెస్ట్ చేయించవచ్చు. సో దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. అట్లా ఓవరాల్ కన్ఫర్మ్ అయింది. అందులో బీఫ్ టాలో ఉంది, లార్డ్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది. అంటే అసలు ఎక్కడన్నా ఉండొచ్చు. తిరుపతి లడ్డు అనేది అది ఆల్మోస్ట్ భగవంతుడికి మనం పెట్టే నైవేద్యం. అట్లాగే అది కొన్ని కోట్ల మంది జనాభా యొక్క మనోభావాలకు సంబంధించింది. తిరుపతి లడ్డు ఇస్తే మామూలుగా తింటారు, కళ్ళకు అద్దుకొని తింటారు. ఎక్కడెక్కడి వాళ్ళు తిరుపతికి పోయేస్తే ఎవరెవరి ఇంట్లోకి వెళ్ళి తిరుపతి లడ్డు ఇచ్చొస్తారు. సో దానికి కొన్ని వందల సంవత్సరాల ఒక చరిత్ర, ఒక ఎమోషన్, అదంతా లింక్ అయింది. ఇప్పుడు రీసెంట్గా ఆదిపురుష్ సినిమా తీస్తే జనాలు రిజెక్ట్ చేశారు. అట్లా రాముడే కానీ వక్రీకరిస్తే ఏం చేసి జస్ట్ లడ్డు అనేది షేప్ కాదు, అదొక భావన. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అంటే అన్ని స్వీట్ షాప్లో దొరుకుతుంది, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. అంటే దానికి పాపపుణ్యాలకి తర్వాత రకరకాల విషయాలకి ముడిపెట్టిన అంశం అది. సో ఇప్పుడు లడ్డు అనేది ఒక మనిషి యొక్క భక్తికి ప్రమాణం అది. సో అది జస్ట్ నువ్వు ఫుడ్గా తినవు, దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తావు. అందుకని అటువంటి విషయాల్లో మినిమం మెజర్స్ తీసుకోవాలి. అయితే ఈ టెక్నాలజీ లేని రోజుల్లో తెలియదు. ఇప్పుడు దానికి శుద్ధమైన నెయ్యి వాడాలి. అయితే వీళ్ళు ఎగ్జాంపుల్ శుద్ధమైన నెయ్యి 3,000 4,000 ఆవు నెయ్యి అంత ధర ఉంటుంది. తర్వాత ఎవ్రీడే దగ్గర లక్షల లడ్లు ప్రొడక్షన్ ఎక్కువ. అంత ఆవు నెయ్యి అవసరం, అంత ఉందో లేదో తెలీదు. సో అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా అనుకుని ఉండవచ్చు, ఎవడు గుర్తుపడతాడు, ఇట్లనే స్టార్ట్ అయింది కరప్షన్. దొంగతనం చేస్తున్నాడు ఎవడు చూస్తలేడు అనుకునే చేస్తాడు వాడు. అట్లనే అనుకుని ఉంటారు వాళ్ళు ప్రాబబ్లీ. ఏముంది అధికారులు ఎవరు పట్టించుకుంటారు సార్. నిన్నెందుకు నిన్న బతుకమ్మది షార్ట్ పెట్టిన జనాలు గుర్తిస్తారు. చెప్పులు వేసుకొని మనం బతుకమ్మ ఆడలే, మన ఊరికే రౌండ్ తిరిగినాం స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లా. ఆ తర్వాత ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు,
ఏమని, మరి ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఏమో కొంచెం చూడండి. అంటే బతుకమ్మ అంటే హిందువుల పండగ, మరి మీరు చెప్పులు వేసుకుని ఆడుతున్నారు, మధ్యలో బతుకమ్మ లేదు, ఒక బ్యాగ్ ఉంది. నేను ఒక 2 నిమిషాలు ఆలోచించి డిలీట్ చేసేసిన. అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడము, ప్రజల మనోభావాలు దెబ్బతింటడం మన ఉద్దేశంగానే కాదు, ఎవరి ఉద్దేశమై ఉండకూడదు అసలు. సో యూ హ్యావ్ టు మెయింటైన్ స్టాండర్డ్స్. అందుకు ఇప్పుడు రాముల వారికి కానీ దానికి అలంకరించే పూల విషయంలో, బట్టల విషయంలో ప్రతిదాని ఒక ప్రమాణం ఉంటుందిరా బాబు. శివరాత్రి అప్పుడు నాకు తెలిసి విన్నరో లేదో, శ్రీశైలంలో గర్భగుడి ఉంటుంది కదా, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం వాళ్ళు ప్రతిరోజు ఒక ఫీట్ అల్లుతారు, ఏదో ఒక బట్ట తయారు చేస్తారు. ఇప్పుడు కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకి అది చూడ్డానికి జనాలు పోతారు. ఆ దేవాలయం దగ్గరికి వెళితే, ఇది మా అమ్మ అయితే కరెక్ట్ చెప్తుంది, రేపు ఎప్పుడన్నా మాట్లాడిద్దాం, ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు, ఇది జరుగుతుందని తెలుసు. కరెక్ట్గా 12 o'clock లైట్లు బంద్ చేస్తారు, కంప్లీట్ టౌన్ డౌన్, చిమ్మ చీకటి ఏముంటుంది ఇంకా. అప్పుడు ఒక వ్యక్తి నగ్నంగా గర్భగుడి మీదకి ఎక్కి ఆ బట్టను చుడతాడు. ఇది ఒక సాంప్రదాయం. ఇప్పుడు రాముల వారికి భద్రాచలంలో ఏదైతే ప్రసాదం పెడతారో, ఆ ప్రసాదం ఎక్కడ పడితే అక్కడ పండించిన బియ్యంతో పెట్టరు. ఒక పర్టికులర్ కుటుంబం ఉంది ఆ ఊర్లో, వాళ్ళు ఒక పర్టికులర్ ఏరియాలో వాళ్ళు ఒక రకమైన బియ్యం పండిస్తారు. వాళ్ళు బియ్యం పండించేది మామూలు రైతులు పండించినట్టు కాకుండా చాలా భక్తి శ్రద్ధలతో పండిస్తారు. సో ఆ భక్తి శ్రద్ధలు, దాని పుణ్యఫలం అంతా ఆ బియ్యంలోకి వెళ్తుంది. ఆ బియ్యం తీసుకెళ్ళి వండితే అది తిన్న ప్రజలకు పుణ్యం వస్తుంది. ఇట్లాంటి రకరకాల కాన్సెప్ట్లు ఇండియాలో ఉన్నాయి. తలంబ్రాలు. అట్లాగే ఇప్పుడు విజయరామ్ గారు ఉన్నారు, తిరుపతిలో వండి ఏదో అన్నప్రసాదం జరుగుతుందో, అన్నదానం అన్నప్రసాదం జరుగుతుందో, అట్లాగే దేవాలయం లోపల మనం డిస్ట్రిబ్యూట్ చేసే పులిహోర ఇట్లాంటివి ఉన్నాయో, అవి ప్రత్యేకంగా పండించిన బియ్యం. అవి చాలా పొలాల్లో ఇట్లా ప్రత్యేకంగా పండించిన బియ్యాన్ని చాలా మంది తీసుకెళ్ళి జమ చేసి అక్కడ ఇస్తున్నారు. పొరా అది అయిపోయింది, బూందీ అయిపోయింది, పోయి షాప్లో కొనుక్కున్న పాటలు ఉండదు. అది కొన్ని ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది. సో ఆబ్వియస్గా దేనికైనా మనం ఒక స్పెషల్ వాల్యూ ఇచ్చినప్పుడు దానికి ఒక శాంక్టిటీ ఏర్పాటవుతుంది, పవిత్రత ఏర్పాటవుతుంది ఖచ్చితంగా. సో అప్పుడున్న గవర్నమెంట్, జగన్ ప్రభుత్వం వాళ్ళంతా కేర్ చేసి ఉండకపోవచ్చు, ఏముందిలే ఎవడు పట్టించుకుంటాడు. కానీ ఎవడో ఒక్కడు అనుమానించి దాన్ని ల్యాబ్కి పంపించిండు, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఆయన పేరేంది, మన TV5 మూర్తి ఈ వేణుస్వామి మీద డిబేట్స్ చేశాడు. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, మనందరికి ఉంది, మనందరం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సిటిజన్ కూడా రైట్ ఉంది. ఈ ఏరియాలో రోడ్లకు ఎంత ఖర్చు నేను తెలుసుకోవాలనుకుంటున్నా అంటే నీకు వస్తుంది మెయిల్. యూ షుడ్ నో ఏం జరుగుతుంది. అదే ఇప్పుడు ఒక మిసైల్ తయారైంది, లేకపోతే రీసెంట్గా ఒక శాటిలైట్ పైకి పంపించారు, నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఎంతైంది అంటే నీకు వస్తుంది ఇన్ఫర్మేషన్. అది కాన్ఫిడెన్షియల్. సో ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ఒకప్పుడు ప్రభుత్వం చెప్పాడు, నీకెందుకు రా బచ్చగాడి, నువ్వు తెలుసుకునే వ్యక్తితో. తర్వాత మన వాళ్ళు పోరాడి ఒక సిటిజన్గా నాకు రైట్ ఉంది. అట్లాగే ఈ లడ్డు గురించి తెలుసుకోవాల్సిన హక్కు మనందరికీ ఉంది. ఎందుకంటే నేను హిందువుని, అంటే స్టూపిడ్ హిందువుని కాదు, ఈ భూమి మీద ఉన్నదంతా హిందువులే అని భావించేవాడిని. సో హిందూ అంటే అది ఒక మతం కాదు, ఒక జీవన విధానం, ఒక ఏమంటారు, ఒక సరళమైన కర్మబద్ధమైన జీవన విధానం. ఇక్కడ యుద్ధాలకి లేకపోతే సంఖ్యకి స్థావులేని ఒక గమ్మత్తైన సాంప్రదాయం అనేది. ఇప్పుడు మిగతా సాంప్రదాయాలన్నిటికీ సంఖ్యకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎంత సంఖ్య పెంచుకుంటే అంత బలం వాళ్ళకి. వాళ్ళంతా మాబ్ కల్చర్. సనాతన ధర్మం మాబ్ కల్చర్ కాదు, ఏకాంతం కల్చర్, ఎన్లైటన్మెంట్ ఇక్కడ కోర్. సంఖ్యాబలము అతను ప్రపంచవ్యాప్తంగా మన మన మతాన్ని విస్తరించుకుందాం అటువంటివి లేని లేవు. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏమిటంటే, ఆ వేణుస్వామి అనేవాడు ప్రధానమంత్రితో ఫోటో దిగి దాన్ని ఫేస్బుక్లో చేసుకున్నాడు. చాలామంది ప్రధానమంత్రితోనే ఫోటో దిగాడు అంటే వేణుస్వామికి ఎంత గిరాకీ పెరిగి కదా. ఒక డౌట్ పడ్డాడు, వాడు రైట్ ఇప్పుడు మనందరం చూసినాం, అది నేను కూడా అప్పట్లో చూసిన, కానీ నిజమనే అనుకోండి నేను. కానీ ఒకటి డౌట్ వచ్చింది, వాడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వెళ్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా వాటి లెటర్ రాశారు. ఆ వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ని కలవలేదు. ఎందుకంటే వాళ్ళది మినిట్స్ అంటారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఇప్పుడు అంతెందుకు, ఎవరెవరు వస్తున్నారు బాలాజీ మైండ్ కింద రికార్డ్ అయి ఉంటుంది. సాదాసీద మనుషులం కాబట్టి ఓన్లీ మైండ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి అనుకో, ప్రతి నిమిషంలో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏం మాట్లాడారు, ఏ ఫైల్ బయటికి వెళ్ళింది, ఏ నెంబర్, ఎవ్రీథింగ్. అందుకే లేట్ అవుతుంది.
అట పిఎంఓ ఆఫీస్ నుంచి నీకు ఒక ఫోన్ వచ్చిందంటే దాని వెనక చాలా పెద్ద ఒక మెజర్ ఉంటుంది, ఘోరమైన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది, నీకు ఒక 1 day ముందే రేపు వస్తుంది మీకు పిఎం నుంచి ప్రిపేర్ అయి ఉండాలి, మీరు ఇలా ఉండాలి, అక్కడ కూర్చొని ఉండాలి, నెట్వర్క్ చూసుకోండి, ఎవ్రీథింగ్. ఆ తర్వాత మీరు ఒక నిమిషంలో మాట్లాడతాడు పిఎం, మీరు రెడీగా ఉన్నారా, ఇట్లా మొత్తం ప్రిపరేషన్ ఉంటుంది. ఎందుకంటే నేను 3 ముఖ్యమంత్రుల ప్రోగ్రాంలో ఉందా, నీ బుర్రంతా వాళ్ళు తీసేసి చేతిలో పెట్టేసుకుంటారు. అప్పుడు వేణుస్వామి ఆ సోనాల్ మాంగ్చుక్ ఏదో ఉంది అతని పేరు, ఒక పొలిటీషియన్, అతను ఇస్తున్న ఫ్లవర్ బొకే ఫోటోలో తన ఫోటో పెట్టుకున్నాడు ఎడిట్ చేసి. కానీ ప్రజలకు తెలియదు కదా. అంటే లడ్డే చూడడానికి లడ్డు అలాగే ఉంటుంది, మనం మొత్తం నెక్కెడ్ ఐస్తో కనుక్కోలేము. అది ల్యాబ్లో టెస్ట్ చేస్తే తెలిసింది అందులో ఫిష్ ఆయిల్ ఉంటుందని. అసలు ఫిష్ ఏంది, ప్రసాదంలో ఉండడం ఏంది, దానికి సంబంధించిన 0.0001% ఉన్నప్పటికీ నాటల్లో ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నప్పటికీ ప్రపంచం అంతా సీరియస్గా భక్తులందరూ ఏమైతుంది సార్, ఏ ఆయిల్ అయితే ఏమవుతుంది అని అనేది కాంట్రవర్సీ అయ్యేది కాదు. కానీ ప్రతి ఒక్కరికి దెబ్బ తగిలింది. అంటే ఇది సనాతన ధర్మం మీద అటాక్, ఇది కావాలనే చేశారు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో టాలరెన్స్ ఉంది. రకరకాల మతస్థులు ఎప్పుడు వచ్చి దాడి చేశారు భారతదేశం. భారతదేశం ఈ గడిచిన 10,000 సంవత్సరాల్లో అసలు ఎవరి మీద దాడి చేయాలి. రీసెంట్గా డిబేట్లో కూడా అన్నాడు, మా మతం చూడు ఎన్ని దేశాల్లో విస్తరిస్తుందో, మీది అత్యంత పురాతనమైన మతం అంటున్నారు, ఒక్క దేశంలోనే పాడేది మీది. అంటే అప్పుడు మన ఒక స్వామి చెప్పాడు, ఇప్పటికైనా అర్థమైందా మీకు అసలు ఏం జరుగుతుందో. అంటే మాకు అటువంటి ఆశ లేదు, విస్తరించాలి, ప్రపంచం అంతా మేమే దున్నేయాలి. వీఆర్ సో హ్యాపీ వాట్ వీఆర్, ఇప్పటికీ లేదు. అందుకే భారతదేశం ఈ పుణ్య గర్భం మీద చాలా మంది దాడి చేసిండ్రు, రకరకాల మతస్థులు తిష్ట వేసుకొని కూర్చున్నారు. కానీ ఓవరాల్గా అర్థమైంది, ప్రపంచంలో దేనన్నా మార్చవచ్చు, కానీ భారతీయుల యొక్క సనాతన ధర్మాన్ని అనుసరించేవాడి మనస్సు ఈ ప్రపంచంలో ఎవరికి అంత చిక్కదు. వాడి లోపల కల్మషాలు కుట్రలు ఏమీ లేవు. వాడు అకామిడేట్ చేసుకుంటాడు, కాస్త భరిస్తాడు, చూసి 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 ఉఫ్ అంటే వెళ్ళిపోతాడు అంతే. అందరు గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఇండియాని ఎవడు మార్చలేకపోయాడు. తర్వాత ఒకటి నాతో చెప్పాడు, భారతదేశం అన్నది ప్రపంచం అన్నది ఒక శరీరం అనుకుంటే భారతదేశం గుండెకాయ, ఇంకా మిగతా దేశాలకు ఏ అవయవాలు పెట్టుకుంటూ నీ ఇష్టం. అలాగే వాడు పాకిస్తాన్ అన్నాడు ఒకడు, వద్దు పోయాటిస్తే మరి ఇది గుండెకాయ అయితే అది ఏదో నాకు తెలీదు, ఏమనుకోవద్దు. సో నేను చెప్పాలనుకున్నది ఏంది, చాలా పెద్ద తప్పు ఇది. మామూలుగా వేరే హోటల్లో అయితే ఇది వేరే, ఇది వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత తిరుపతి అంటే కొన్ని కోట్ల మంది జనాభా యొక్క మనోభావాలు ముడిపడ్డాయి. అతను ఇప్పుడు ఎంతమంది పొలిటీషియన్స్ భరోసా ఇచ్చినా ఏమి ఇచ్చినా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. జస్ట్ నువ్వు ఒక్కసారి స్వామివారిని తలుచుకున్నావు అనుకో, చాలామంది హాయిగా పడుకునే వాళ్ళు ఉన్నారు. సినిమా స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఒక్కసారి అట్లా స్వామివారి సమక్షంలో పెట్టి తీసుకెళ్ళి సినిమా షూటింగ్ చేసుకుంటారు. పెళ్లి పత్రిక తీసుకెళ్ళి స్వామివారి సమక్షంలో పెట్టి స్వామివారి ఆశీర్వాదం ఉంటే ఈ రేంజ్లో ఒక విశ్వాసం ఉంటుంది. ఎవరి విశ్వాసం? ఇప్పుడు మా అమ్మ నమ్ముతుంది, హాయి ఉంటుంది. అది నిజమా కాదా అనవసరం. అంటే ఏదేమైనా అది మహాపరాధం. అది ఇది పొలిటికల్ సైడ్. ఇంకా హ్యూమన్ యాంగిల్ ఏంటి, హ్యూమన్ ఈ దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తామో అక్కడ ఒక టూ మచ్ సెన్సిటివిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు తిరుపతి రెడ్డిని తీసేసి ఇప్పుడు నేనే ఇంటి పెద్ద టైసన్, మీరు ఇంట్లో వస్తువులు ఏదైనా పర్లేదు, దీన్ని మాత్రం అడ్డగోలుగా వాడకండి అని చెప్తూ వస్తున్నా మీకు. మిగతా ఏది పోయినా బంగారమైనా పట్టించుకోలేదు, ఇది మాత్రం రోజు తుడిచిపెడుతున్నా. నేను చనిపోయిన తర్వాత నువ్వు బాగా చూసుకుంటావు, దీన్ని నాకు ప్రామిస్ చేయన్నా. ఇప్పుడు ఒక 7 జనరేషన్ నడిచింది, ఇది ఏందో తెలియదు కానీ మరి మేము వాల్యూ ఇస్తాం దీనికి. ఇది ఏంటి డాడీ, ఇది వాట్ ఈస్ దిస్? మన తాత రాజా విక్రమచంద్ర గారు ఇచ్చింది ఇది, అక్కడి నుంచి వంశపారంపర్యంగా వస్తుంది. దీనికోసం ఒకసారి ఊర్లో ఉన్న దొంగతనం అంతా మొత్తం పోయినాయి. కానీ మన తండ్రి గారు దీన్ని ఒక్క దాచిపెట్టుకుని అజ్ఞాతంలో 25 ఏళ్ళు ఉన్నాడు. ఇదంతా కథ. ఇంత కథ అయిన తర్వాత దాన్ని డినే చేయడానికి రాదు. ఇప్పుడు ఎవడన్నా మార్కెట్ అయిపోతుంది, చంపేస్తారు అసలు చిన్న చిన్న విషయాలకి. ఇప్పుడు సున్నీ షియా ముస్లిమ్స్ మధ్యన గొడవ, లేకపోతే ఒకసారి ఎవరో అన్నారు, ఓషోని అడిగారు, ఇప్పుడు క్రిస్టియానిటీలో ప్రొటెస్టెంట్స్ ఉంటారు, క్యాథలిక్స్ ఉంటారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద సేమ్ సిగరెట్ ఆఫ్ 2 different బ్రాండ్స్ అన్నాడు. అంటే విషయం అదే, జస్ట్ కొంచెం కొంచెం మార్చుకొని ఏదో చెప్పుకుంటున్నారు.
ఆ మార్పులని అంగీకరించుకోవాలని ఒకరినొకరు ఇంపోజ్ చేసుకోవాలని గొడవ పడుతున్నారు. సో ఏదైనా ఒక విషయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినాం అనుకో, అది చాలా పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. ఇప్పుడు చివరికి ఆ ఇష్యూ గురించే దేశాలు నాశనం కావచ్చు, ఆ ఇష్యూ గురించే సంఘటితం జరుగుతుంది, ఆ ఇష్యూ చుట్టే ప్రపంచం తిరుగుతుంటుంది, అట్లా అయిపోతుంది. సో అట్లా పుస్తకాల్లో ఒక పుస్తకం చుట్టూ అట్లా సెన్సిటివిటీ ఏర్పడ్డది. ఆ పుస్తకం పేరు భగవద్గీత, ఖురాన్, బైబిల్. ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాలకి అట్లా సెన్సిటివిటీ ఏర్పడ్డది. కాశీ, మథుర, అయోధ్య, వాటికన్, మక్కా. మనుషులలో కొందరు మనుషులకు అట్లాంటి ప్రాధాన్యత ఏర్పడ్డది. ఒక రామకృష్ణ పరమహంస, ఒక పోప్ జాన్ పాల్, లేకపోతే అట్లా అడాల్ఫ్ హిట్లర్, ఇట్లా. కానీ వాళ్ళది ఏమనంటే పిచ్చి లేకపోతుంది. మహాత్మా గాంధీ ఇప్పుడు ఏమన్నాను, కొట్టేస్తాను నేను. అసలు వాడి కులం వాడు కాదు, వాడి మతం వాడు కాదు. హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్ అబౌట్ మహాత్మా గాంధీ. వాడు పక్కన తీసుకుపోయి గాంధీ గురించి ఏమైనా చెప్పు అంటే తెలియదు. గాంధీ అంటే తెలుసు, మాకు జాతిపిత అంత. తర్వాత 20 పాయింట్లు చెప్పు, తెలియదు. కానీ గాంధీని మాత్రం ఏమనడానికి వెళ్ళదు, కోపం వస్తుంది. నేనే తిడతా, ఎందుకంటే అవన్నీ ప్రతీకలుగా మారిపోయింది. ఎన్నో బట్టలు ఉన్నాయి, జాతీయ పతాకాన్ని బట్ట నీకు లేదు, చంపేస్తారు నిన్ను. జాతీయ పతాకాన్ని ఉల్టా ఎగిరేస్తే కొడతారు నిన్ను, కేసు అవుతుంది నీ మీద. తెలుసా, ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో 100 సార్లు యూట్యూబ్లో చెక్ చేసుకుని మరి కడతారు. ఎక్కడ, ఎందుకంటే 100% నీకు డౌట్ వస్తుంది. నిజంగా చెప్పు, పైన ఏది ఉంటుందంటే నీకే డౌట్ వస్తుంది, తెలియదు ఒక్కోసారి. సమ్టైమ్స్ మనం తెలుసో తెలియక తప్పు చేసాడు, కావాలని చేశాడు. ఇది మన హిందూ ధర్మాన్ని, లేకపోతే మన జాతిని, లేకపోతే మన దేశాన్ని కించపరచడానికి చేసినావు. దానికి మతానికి ఇతాన్ని తీసుకొస్తారు. అంతలో నువ్వు ఏదైనా పాడిన పాట ఏదో వీడియో ఉంటుంది పాతది, ఐ డోంట్ కేర్ అదేదో పాడిన, అవి ఇటువంటి మెంటాలిటీని లింకప్ చేస్తారు మొత్తం. అప్పుడు నువ్వు ఆ రోజు అన్నది వేరే డాడీ చెప్పనీకి రాదు ఇంకా. సో దేనికైనా ఒక వ్యక్తి అధిక ప్రాధాన్యత ఇస్తే అది వేరు, ఒక ఊరు అధిక ప్రాధాన్యత ఇస్తే సమ్మక్క సారక్క ఆ చుట్టుపక్కల ఊర్ల వారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇప్పుడు వెంకన్న స్వామి అనేసరికి ప్రపంచంలో ఉన్న దాదాపు హిందూ సమాజం అంతా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఫ్లాగ్ అంటే భారతీయులందరూ దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మన భారతదేశం యొక్క బార్డర్స్, కాశ్మీర్ అంటే భారతీయులందరూ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఏ ఒక విషయానికైతే ఒక జాతి మొత్తం ప్రాధాన్యత ఇస్తుందో ఆ విషయానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు తిరుమల వెళ్ళే దారిలో అన్యమత ప్రచారం కాలం జరిగింది, అది అక్కడ తీసేసేయాలి ఇమీడియట్లీ. నాటల్ రోడ్ ప్రపంచం అంతా ఇంత పెద్దగా ఉంది, ఏడుకన్నా పోరా గోట్లే ఆడేళ్ళు వస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం ఇది ఇక్కడ మార్చగలిగితే ఎక్కడన్నా మార్చచ్చు, అది వాడి ప్రయత్నం. సో నడుస్తుంది కథ. సో అందుకని టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇచ్చావా దాని శాంటిటీ మెయింటైన్ అంతే, ఎవరైనా మెయింటైన్ అంతే అంతే. ఒకటి అలవాటు అయిందా దాని బ్రేక్ అయితే అట్లే మనోభావాలు దెబ్బతింటాయి. ఏదైనా తెలియదు మనకి. చిన్న ఇన్సిడెంట్ చెప్తా. రోజు ఇంటికి రాగానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేది మామగారికి. అట్లా ఒక 5 ఏళ్ళు నడిచింది. ఆయన మెట్లు ఎక్కుతుంటేనే ఇట్లా పంచ లేపుకొని వస్తుంటాడు, ఎందుకంటే కోడలు నీళ్ళు ఇస్తుంది కాళ్ళకి. లేగానే కాళ్ళు ఒక కాళ్ళు ఇట్లా వెనక్కి పెట్టుకొని ఇట్లా కాళ్ళు వేసుకొని ఆ తర్వాత ఇట్లా టవాల్ చేతులు పట్టుకుంటే తుడుచుకొని ఇట్లా భుజం మీద వేసుకొని ఇది. ఒకరోజు వచ్చి ఇట్లా పంచ లేపిండి, కోడలు టీవీ చూస్తుంది. ఇట్లా ఘోరంగా మనోభావం దెబ్బతింది, కంటిన్యూ బ్రేక్ అయింది అంతే. ఈరోజు నాకు ఇవ్వాలనిపించలే మామయ్య. ఆ రోజంతా అందరి మనసులు దెబ్బతిన్నాయి. కోడలు చెప్పి వాళ్ళు ఏం చెప్పారు, ఇంతకాలం ఇచ్చావు, ఇప్పుడు చూడు ఇది ఏమన్నా బాండ్ రాసుకున్నావు, ఏమన్నా ఇవ్వాలనిపించి అట్లా కుదరదు. నువ్వు ఏదన్నా కంటిన్యూ చేసినావా అది కొంతకాలం అట్లీస్ట్ 1 సంవత్సరం కొనసాగిన తర్వాత బ్రేక్ అయింది అనుకో, ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. అరే బాబు, తిరుపతి లడ్డు చాలా దూరం, ఇప్పుడు ఒక 4 hours కరెంట్ తీయమని ఎన్ని మనోభావాలు దెబ్బతింటే తెలుస్తుంది. ఒకప్పుడు చాలాసార్లు కరెంటు పోయేది, ఏ మనోభావం దెబ్బతినేది కాదు. ఎప్పుడైతే కరెంట్ ఉండబోతుందని క్లారిటీ వచ్చిన తర్వాత పోతే చాలా కోపం వస్తుంది. అందుకే ఏ గవర్నమెంట్ కూడా ప్రజలకి వాడి దగ్గర సర్వసంపత్తి అన్నీ ఉన్నప్పటికీ 100% అందజేయరు, అలవాటైపోతుంది. ఒక్కసారి నువ్వు అలవాటు చేసినావు అనుకో, ఎవ్రీ మంత్ 50,000 ఇస్తాం, ఇచ్చారనుకో సంవత్సరం తర్వాత ఏకపోతే ఆ ప్రభుత్వాన్ని దింపేస్తారు అసలు. అదే వీడి వల్లనే మనకి అట్లీస్ట్ ₹1,00,000 వచ్చాయి అని అనుకోరు నిర్దాక్షిణ్యంగా. నెక్స్ట్ వచ్చిన వాడు 60,000 ఇస్తా అన్నాడు, వాడే బెటర్. ఏ ఎంకల్, ఇది హ్యూమన్ యాంగిల్ రా.
పొలిటికల్ ఎజెండా ఏమన్నా పొలిటికల్ 100% ఉంటుంది. అసలు ఎజెండా లేకుండా పాలిటిక్స్ ఉంటాయా? ఆధిపత్య పోరు లేకుండా పాలిటిక్స్ ఉందా? కులమతాలు లేకుండా పాలిటిక్స్ ఉందా? డబ్బు లేకుండా పాలిటిక్స్ ఉందా? భక్తి లేకుండా పాలిటిక్స్ ఉందా? అసలు పాలిటిక్స్లో లేనిదేంది? పాలిటిక్స్ అంటేనే అది. ఒక చిన్న జోక్ చెప్తాను నేను. జోక్ అంటే సినిమాలో ఉన్నది. రాజేంద్ర ప్రసాద్ ఒక హోటల్కి వెళ్తాడు, స్వీట్ షాప్కి. ఏమేమి స్వీట్లు ఉన్నాయి అంటే జాంగ్రీ, జిలేబీ, ఇది అదే అని చెప్తాడు. తర్వాత హరికుట మాల లేదా మీ దగ్గర అట్లా అంటాడు ఏదో. అదే ఆ స్వీట్ ఎలా ఉంటుందో తెలీదా మీకు? అరే రే 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 హరికుట మాలలే తినని లైఫ్ వేస్ట్ సార్. అరే మా షాప్లో కూడా అట్లా నేను మీకు చెప్తాను. ఇలాగే కొంచెం జాంగ్రీ చింపిందిలే, ఆ తర్వాత కొంచెం జిలేబీ చింపిందిలే, కొంచెమే దాని మైసూర్ పాకు పొడి, అదంతా వేసిన తర్వాత ఇట్లా 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 కలుపు, దాంట్లో ముద్దగట్టు. ఇదే హరికుట మాల. ఇది ఒక్కటి ఏమో నాకు. వాడు తినడం కోసం అన్ని స్వీట్లు నాశనం చేశాడు. పొలిటీషియన్ చేసేది అదే. తన అధికారంలో ఉండడానికి ఒకటి ఉపయోగపడుతుంది, అది నాశనమైనా సరే, అది దేశ విభజనకి కారణమైనా సరే. దట్స్ వాట్ జిన్నా డిడ్. భారతదేశం ముక్కలైతే నాకేమిటి, నేను ప్రధానమంత్రి కాబోతున్నా, దట్స్ ఎనఫ్. ఇప్పుడు దాదాపు చాలా పొలిటికల్ పార్టీస్ అవసరమైతే దేశాన్ని విభజించైనా సరే అఖండంగా ఉన్న ముక్కకి నువ్వు ప్రధానమంత్రివి కాలేవు, అందుకే విభజిస్తే నేను ప్రధానమంత్రి అవ్వచ్చు. అట్లాంటి అవకాశం అంటూ వస్తే 50 ముక్కలు చేసి 50 రాజకుటుంబీకులు అందరు ప్రధానమంత్రులే ఎంజాయ్ చేస్తారు. ఆ హోదా కావాలి. డివైడ్ అండ్ రూల్. ఇప్పటికీ భారతదేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అది నడుస్తూనే ఉంటుంది ఆ ఎజెండా. దాన్ని మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఏదో టైంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ బారిన పడి ప్రజలు కూడా మూర్ఖులై ఆ పొలిటీషియన్స్ మాటలు విని అదే నిజం అనుకొని, జస్ట్ వాట్సాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నిజం అనుకొని, రీల్స్లో ఇన్ఫర్మేషన్ సత్యం అనుకొని చదవరు. అంటే కొంచెం 3-4 ప్రశ్నలు వేసామనుకో ఏముండదు, ఇన్ఫర్మేషనే లేదు, ఓన్లీ సూపర్ఫిషియల్ తెలుసు అంతే. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మారిపోతుంది రాహుల్ గాంధీ చెప్పాడు. పెద్ద అబద్ధం అది, అతిపెద్ద అబద్ధం. మోదీకి 400 సీట్లు ఎందుకని తెలుసా? 400 సీట్లు వస్తే కాన్స్టిట్యూషన్ మార్చేస్తాడు, కాన్స్టిట్యూషన్ తీసేస్తాడు, ఇక ఎప్పటికీ ప్రధానమంత్రి మోదీ ఉండబోతున్నాడు. ఇట్లాంటి చెప్పారు కదా. చాలా మంది చదువుకోని వాళ్ళు నమ్మేశారు, 100% నమ్మారు. అందుకే దెబ్బ పడ్డది. అంటే ఒక అబద్ధం ఒక్కోసారి చాలా పవర్ఫుల్. 3-4 అబద్ధాల వల్ల మోదీకి దెబ్బ పడ్డది. అయినప్పటికీ సర్వే వేయండు, ఎంతో కొంత మంచి పని చేసినందుకు. అయితే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చేతులు పట్టుకుని తిరుగుతుందో, కాన్స్టిట్యూషన్ని మర్డర్ చేసినంత వాళ్ళు ఇంకెవరు చేయలేదు. అంటే ఎవడన్నా ఇప్పుడు జస్ట్ అమెండ్మెంట్స్ అని కొడితే ఇట్ బిగిన్స్ విత్ నెహ్రూ. మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ తయారైన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి అమెండ్మెంటే, అంటే అమెండ్మెంట్ అంటే మార్పు అని. అది మీరు దిమ్మ తిరుగుతారు అసలు. అంటే ప్రజలకు తెలియదు వాస్తవాలు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దాన్ని పట్టుకుంటున్నారు. హమ్ దేశ్ కో బచానా హై రాహుల్ గాంధీ చెప్పాడు, లేకపోతే నవీన్ చెప్పాడు రాహుల్ గాంధీ వచ్చేలో. కానీ ఈ గంట క్రితం వరకు నువ్వు దేశం నమ్ముతూనే ఉన్నావు, అది ఎవరికి తెలియదు. నీకు అర్థమవుతారా? ఫస్ట్ అమెండ్మెంట్ లేదు, ద ఫస్ట్ అమెండ్మెంట్ వాస్ పాస్డ్ ఇన్ 1951. అంటే ఫ్రీడమ్ వచ్చిన 3 సంవత్సరాలు బై ద ప్రొవిజనల్ పార్లమెంట్ విచ్ వాజ్ ఎలక్టెడ్ అనే లిమిటెడ్ ఫ్రాంచైజీ. అంటే ఇప్పటిలాగా స్ట్రాంగ్ పార్లమెంట్ కూడా కాదు. అప్పుడప్పుడే స్వాతంత్రం సర్దుకుంటున్నాం, ఇల్లు సర్దుకుంటున్నాం అంతా. రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అగ్రీడ్ టు ఎగ్జామిన్. ఒకసారి అసలు ఆ అమెండ్మెంట్ ఒకసారి తిరిగి చూద్దాం. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఛాలెంజెస్ మేడ్ టు ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై ద ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. మొట్టమొదటిసారి నెహ్రూ మన మాట్లాడే స్వేచ్ఛ దాన్ని రద్దు చేసిండు సార్. అదే తనకు అగెనిస్ట్ గా న్యూస్ పేపర్లు రాయడానికి వీల్లేదు, నియంత ధోరణి. ఇప్పుడు ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు అసలు ఏ సినిమాలు బ్యాన్ అయితే లేవు, ఏ పుస్తకాలు బ్యాన్ అయితే లేవు. అసలు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, నేను కాంగ్రెస్కి అగెనిస్ట్ కాదు, ఏం జరిగింది అదే చెప్తున్నా. ఒకవేళ నువ్వు గొర్రె అనుకో, నా కాంగ్రెస్ పార్టీ అనుకుంటావు వినేవాళ్ళు.
డోంట్ బి ఎ షీప్. ఎన్ని సినిమాలు బ్యాన్ చేశారు తెలుసా, ఎన్ని పుస్తకాలు బ్యాన్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. కిషోర్ కుమార్ని బ్యాన్ చేశారు నిజం. చూడు కొట్టగానే వచ్చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇట్లా కొడితే లిస్ట్ ఆఫ్ బుక్స్ బ్యాండ్ ఇన్ ఇండియా కాంగ్రెస్ విజన్లో కొడితే ఇంకో ఇక్కడ చూడు, బుక్స్ బ్యాండ్ అండర్ జవహర్లాల్ నెహ్రూ. బుక్స్ బ్యాన్ చేసి ఇచ్చారు, తినడానికి వీల్లేదు, అవసరం కదా అట్లా. సో అది చదివితే తెలుస్తుంది. సో ఇప్పుడు అంటే ప్రాపగండా అట్లుంటుంది. పాలిటిక్స్ అంటేనే ప్రాపగండా, పాలిటిక్స్ అంటేనే అబద్ధం. నిజంగా పొలిటీషియన్స్ వచ్చింది ఎందుకురా, ప్రజలకు సేవ చేయడానికి. అది 1% చేస్తారు, మిగతాదంతా వాళ్ళు ఎట్లా సర్వైవ్ కావాలి ఇదే ఉంటుంది. అందుకని ఎవ్రీథింగ్ ఇస్ పాలిటిక్సే. పాలిటిక్స్ లేకుండా మన జీవితం లేదు. సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ, ఇది ఆటోక్రటిక్ కంట్రీ కాదు. అంటే రాజు పరిపాలనలో మనం అంతా రాజు నీడల్లో, రాజు కనుసన్నల్లో హాయిగా ఉంటాం. అట్లా లేదు. మన చేతిలో ఒక పవర్ ఉంది. ఎవ్రీ 5 years వీ కెన్ చేంజ్ ద గవర్నమెంట్. ఇద్దరున్న దరిద్రులే, ఏదో దరిద్రుని ఎంచుకోవడమే మనకున్న ఆప్షన్, ఇంకా వేరే ఆప్షన్ లేదు. మంచోడిని ప్రజలు ఎందుకోరు, గుడ్డి కంటే అంతే. ఇంక వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఈరోజు ఎవరింటికి పోతున్నావు దెబ్బలు తినే కంటే ఆలోచిస్తున్నా. అట్లుంటుంది, దెబ్బలు తినడం పక్కా, అది ఫిక్స్. మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంటుండే, ఆమె అప్పుడప్పుడు కన్నీళ్ళు గార్చేది. విషయం ఏమిటి అంటే ఎవ్రీడే మా ఆయన కొట్టేది, 2 రోజులే కొడతలేడు అని బాధపడేదా. పేపర్ కావాలా, ఇక్కడ ఉంది అట్లా. సో ఇది ఎవ్రీథింగ్ ఇస్ పాలిటిక్స్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, బీజేపీ రైజ్ చేసిన పాలిటిక్సే. రెండోది బియాండ్ పాలిటిక్స్ కూడా ఏమిటి, మతాలు ఉన్నాయి, మత విశ్వాసాలు ఉన్నాయి, ఆ మతాన్ని అనుసరించే వ్యక్తులు ఉన్నారు. సో దాన్ని బ్రేక్ చేయడానికి ఎవరికి రైట్ లేదు. కొన్ని ప్రపంచంలో కోటాను కోట్ల ప్రాంతాలు ఉన్నాయి, కోటాను కోట్ల పదార్థాలు ఉన్నాయి, కానీ కొన్ని పదార్థాలు, కొన్ని ప్రాంతాలు, కొందరు దేవతామూర్తులు, కొన్ని పుస్తకాలు ఇంకా అవి పరమ పవిత్రమైనవి. ఆ విషయంలో జోక్స్ చేయకపోతేనే మంచిది, అంతే. ఇప్పుడు ఇది సీరియస్ మ్యాటర్ అయింది. ఇనిషియల్గా అట్లా అనుకోలే, కానీ నేను ఫస్ట్ డే తెలుసుకున్నా ఇది సజీవంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ జీవితంలో ఎవడు లడ్డును కరప్ట్ చేయడం ఇంకా అట్లా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి, స్వామీజీలు ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత మతాధీష్టులు లేకపోతే పీఠాధిపతులు ఇన్వాల్వ్ అయ్యారు. అందరు క్లియర్గా ఉన్నారు అసలు. అంటే అది దేవుడి నుంచి వచ్చిన ప్రసాదం, కరప్ట్ అవ్వడానికి వీల్లేదు బాత్ కథ. ఇప్పుడు చాలామంది కమ్యూనిస్ట్ ఇట్లాంటి వాళ్ళ డిబేట్లో వచ్చి పిట్ట కథలు చాలా చెప్తున్నారు. కొన్ని విషయాలు ఎవడెవడు మాట్లాడి ఇంకా ఫైనల్గా లొంగవలసిందే. సో నెక్స్ట్ ఏదేమైనా మళ్ళీ లడ్డు తయారు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ లీగల్ ఆస్పెక్ట్కి వస్తే దోషులు ఎవరు ఎట్లా తెలుస్తారు? ఇది ఇప్పుడు ఒక వ్యక్తి కాదు కదా దోషి, ఒక వ్యవస్థనే దోషి, ఆ సిస్టమ్. ఒకవేళ ఇలాంటి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఆ లడ్డు తయారు చేసే కమిటీ, ఆ తర్వాత లడ్డుకి మెటీరియల్ సప్లై చేయడానికి నిర్ణయం తీసుకొని సంతకాలు పెట్టే వ్యక్తి, అట్లా ఠాగూర్ సినిమాలో చిరంజీవి లాగా ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని అందరిని ఒక్కరోజనే జైలు వేయాలి, ఇంక్లూడింగ్ ఇంతకుముందున్న చీఫ్ మినిస్టర్. ఎవ్రీబడి షుడ్ అంటే ఈ విషయం ఇంత తీవ్రమైందా, అందరినీ జైలు వేశారు నీ అమ్మ అని అనిపించాలి ఒకసారి. గంటనే వేయాలి, తెలుస్తుంది. జీవితకాలం యావజ్జీవ ఖైదు అట్లాంటివి ఎవడు ఏడు, కానీ ప్రజలకు తెలియాలి కొన్ని విషయాల ఇవి శాంక్టిటీ ఉంది, టచ్ చేయకూడదు. అయితే ఈజ్ ఇట్ కరెక్ట్ అంటే ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్టా రాంగ్? ఏది ఏదైతే చర్య జరుగుతుంది, ఏదైతే ఈ జరుగుతున్న సిస్టమ్ ఇప్పుడు ఉంది కదా, 100% కరెక్ట్. ఇది ప్రాపంచిక విషయం. ప్రపంచంలో ఉన్న మనుషులు తర్వాత ఉన్నాడు అనుకున్న ఒకనొక దైవాంశానికి సంబంధించిన అంశం ఇది. ఇప్పుడు ప్రపంచం ప్రకృతి అనే
తీసుకుంటే జనరల్ గా ఇప్పుడు కొంతమంది ఇది పూర్తి ప్రపంచం, ఇది ఏం జరిగినా పర్లేదు అట్లా ఏం లేదు, ఏదో నేను హాయిగా ఉన్నా కదా అనుకునే ఆస్పెక్ట్ లో కూడా ఉంటారు కొంతమంది. ఈ విషయాల్లో ఉన్నాడు. ఇప్పుడు జాతీయ పతాకం ఆ విషయంలో అందరం ఒకటే బాట మీద ఉంటాం. నా పతాకం నాది, నీ పతాకం నీది, నువ్వు ఎప్పుడు చేసుకుంటున్నావు జాతీయ 15 నాది 17 చేసుకుంటా, అట్లా ఉండదు. అట్లుండదు, అది ఫిక్స్ అయిపోయింది. ఖయామత్ తక్ అట్లనే ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు అది ఫిక్స్ అయిపోయింది. అట్లనే భూమి ఉన్నంత వరకు తిరుపతి 7 కొండలు, దానికి ఉన్న శాంక్టిటీ, దాని అణువణువు, దాని మెట్లు, దాని ప్రతి మెట్టుకు ఒక కథ ఉంటుంది. అక్కడ నువ్వు ఏమి పిచ్చి పనులు చేయడానికి వీల్లేదు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ మెట్లు ఎక్కిపాయే. అక్కడ ఎంతమంది కామన్ మ్యాన్ పోయినా మళ్ళీ పొలిటీషియన్, ఒక సెలబ్రిటీ వస్తే మళ్ళీ జనాలకు పిచ్చిలేస్తుంది. ప్రజల మనోభావాలు 100% భక్తితో ఉంటాయంటే అట్లేముండవు. అక్కడికి పోయి మళ్ళా దేవుని కంటే పవన్ కళ్యాణ్ శ్రద్ధగా చూస్తారు వీళ్ళు. అది కూడా ఉంది. నేను చిన్న ఒక పుస్తకం, అది ఒక జపనీస్ ఆర్టిస్టు సుకురో నాగసాకి అట్లా ఉంటుంది పేరు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఆ ఎత్తుకడ దొరకట్లే ఆ పుస్తకం. అవి నా జీవితంలో ఒక బుక్ అట్లా రాయాలనుకోవట్లే, అట్లా గీయాలనుకుంటుంది. అందులో రాతలు ఉండవు, ఓన్లీ బొమ్మలే ఉంటాయి. సో పేజీలో 2 బొమ్మలు ఉంటాయి ఇట్లా, ఇంకో పేజీలో ఒకటే బొమ్మ ఉంటుంది, వాళ్ళపితే మొత్తం ఒకటే బొమ్మ ఉంటుంది. అట్లా 5-6 పేజీల్లో కలిపి ఒక చిన్న కథ ఉంటుంది. అది నువ్వే అల్లుకోవాలి, ఆమె రాయదు. ఇప్పుడు ఫస్ట్ రైల్వే స్టేషన్ అని ఉంది. రైల్వే స్టేషను నెక్స్ట్ బొమ్మలో రైల్వే స్టేషన్కి జనాలు వచ్చేసారు. 100-200 మంది మనుషులు కనిపిస్తున్నారు. నెక్స్ట్ దాంట్లో జనాలు మొత్తం వచ్చేసారు. ఆ నెక్స్ట్ డ్రాయింగ్లో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఆ నెక్స్ట్ డ్రాయింగ్లో అనౌన్స్మెంట్ కనిపిస్తుంది. 5 minutesలో రైలు వస్తుంది, 30 seconds ఉంటుంది స్టేషన్లో. అందుకని అలర్ట్గా ఉండండి, నోటిఫికేషన్ వచ్చింది. అందరూ బ్యాగులు గీగులు తీసుకొని రెడీగా ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు పిల్లలు అంతా నీకు ఆ డ్రాయింగ్లో తమ్ముని బియ్యం గించంత వేస్తుంది డ్రాయింగ్స్. నీకు ప్రతి ఎక్స్ప్రెషన్ క్లియర్గా చూడొచ్చు. ఇట్లా పిల్లల చేతిలో పట్టుకున్నది, ఇట్లా బ్యాగులు పట్టుకున్నాడు, ఇట్లా ఉన్నాడు, ఇట్లా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అన్నీ. కరెక్ట్గా ట్రైన్ ఇట్లా అప్రోచ్ అవుతుంటుంది. అప్పుడే సెలబ్రిటీ కార్ దిగుతుంటాడు, అందరు పోతారా, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇది హ్యూమన్ మైండ్. నువ్వు ఒక దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టే ఉంటుంది, మళ్ళా అనుకోకుండా ఇంకొకటి రాగానే దాని వైపు అట్రాక్ట్ అవుతారు. ఏదేమైనా మనుషులందరూ పవన్ కళ్యాణ్ వైపు అట్రాక్ట్ అవుతారు, కానీ పవన్ కళ్యాణ్ మనుషులు అందరూ కలిసి దేవుడి వైపు ఉన్నారు. ఆ ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ బాధపడవచ్చు, లేకపోతే రకరకాల సెలబ్రిటీస్ అందరూ మనుషులే కదా. ఇప్పుడు దైవం విషయంలో సెలబ్రిటీ ఏమీ లేదు. అందుకని ఆ కాంటెక్స్లో ఒకవేళ ఈ రిపోర్ట్ కూడా వచ్చింది, అందులో ఫిష్ ఆయిల్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అది మహాపాపం కింద లెక్క నా దృష్టిలో. అంటే అది చులకన చేసి ఏమవుతుంది తింటే తింది, లేకపోతే అట్లా అది కాదు. నువ్వు ఎంత అనుకున్నా దైవం ఉంది అని నమ్మే సమాజం ఉంది. ఇప్పుడు నేను కూడా తిరుపతి లడ్డు అంటే ఆసక్తిగా తింటా. నిజానికి దాన్ని అట్లా ల్యాబ్లో టెస్ట్ చేయకపోతే మనకు తెలియదు, మనం ఎక్కడైతే కనుక్కోలేదు. మన అదృష్టం బాగుండే టెక్నాలజీ సరే ఈ గవర్నమెంట్ ఇట్లా చేసి అంటున్నారు, ఇంతకుముందు కూడా టెస్ట్ చేస్తే తెలియదేమో. అప్పుడు అదృష్టవశాత్తు తెలియలేదు అంతే. ఇప్పుడు ఎవరికి హాస్పిటల్కి వెళ్ళి ఎవరిని టెస్ట్ చేయించిన ఏదో రోగం బయటపడుతుంది, నేను అందుకు ఎప్పుడు చేయించుకోను. ఆ రోగానికి మళ్ళీ మనోవ్యాధి స్టార్ట్ అవుతుంది, ఇట్లా అయిపోయిందని అట్లా. సో అందుకని చాలా పెద్ద, అంటే ఏమంటారు, ఒక అతిపెద్ద హ్యూమన్ మిస్టేక్ ఇది. అందులో ఒక మనిషి చేసేది కాదు. తిరుపతి అంటే ఒక పెద్ద వ్యవస్థ కదా. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తిరుపతి అనే ఒక పుణ్యక్షేత్రంలో జరిగే ప్రతిదీ ఒక ప్రమాణాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. ఒక మంత్రం చదివినా, ఒక పూజారి ఏ అడుగు కాలు పెడతాడు, ఎన్ని గంటలు కొడతాడు, ఎన్నిసార్లు హారతి తిప్పుతారు, ఎప్పుడు పరదా వేస్తారు, ఎప్పుడు పరదా తీస్తారు, ఎప్పుడు సుప్రభాతం వస్తుంది, ఎప్పుడు దద్దోజనం పెడతాడు, ఎవడు దద్దోజనం పెడతాడు, ఎటుపక్క తిరిగి, ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్. అది అంత ప్రమాణాలతో నడుస్తుంది. అట్లా ఉన్నతమైన ప్రమాణాలు మన ఇంట్లో కూడా ఉందనుకో, దీనికి కూడా ఒక శక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ అంటే ఏంది, అన్ని నియమాలు, ఆ నియమాలందరూ అర్థం చేసుకుని ఆచరించే ఒక వ్యవస్థ. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు ఈజ్ బౌండెడ్ బై దోస్ రూల్స్, అంతే కదా.
అందుకే నీకు అంత సీరియస్నెస్ వస్తుంది. నువ్వు ఆ ఏరియాకి పోగానే నీకు ఒక గంభీరత వచ్చేస్తుంది. సడన్గా ఇక్కడ అంతా ఒక నియమాన్ని అనుసరించే వాళ్ళు ఉంటారు. నువ్వు హఠాత్తుగా దాని నియమానికి ఈక్వల్గా నువ్వు నిలబడవలసిందే. అక్కడ పోయి అననీకి రాదు. ఇప్పుడు నీకు అన్నావు అనుకో, ఎవడు పట్టించుకోడు. అక్కడ ఒక్కసారి అందుకే నేను హరి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక వీడియో చూపించాలని బుర్రా వెంకటేశ్వర గారు ఆ పేషీకి పోయే వరకు సచివాలయంలో ఇట్లా ఎంటర్ అయ్యి ఆ పేషీకి పోయినాం. చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే మామూలు విషయం కాదు. ముఖ్యమంత్రి తర్వాత అతిపెద్ద అది అడ్మినిస్ట్రేషన్ హోదా అది. సో ముఖ్యమంత్రి కూడా ఎప్పుడన్నా అనౌన్స్ చేస్తాడు నెక్స్ట్ 3 రూపాయలకే కిలో బియ్యం, అట్లా ఏది పడితే చెప్పనీకి రాదు. చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో అతను పర్మిషన్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ నేను వచ్చేస్తున్నా, నెలకు 10,000 ఇచ్చేస్తా అని చెప్పనీకి రాదు. అతను పర్మిషన్ ఇస్తేనే అతను మొత్తం డేటా చూస్తాడు. సార్ అట్లా ఇవ్వకండి, మన దగ్గర అంత బడ్జెట్స్ లేవు, ఇంపాసిబుల్, అట్లా కుదరదంటే నేను ఎన్నికల్లో ఓడిపోతానయా. ఒక్కోసారి అట్లా ప్రిన్సిపల్ సెక్రటరీస్ వద్దని చెప్పినా హామీలు ఇచ్చి మరీ గెలుస్తారు. ఆ తర్వాత ఓడిపోతారు, ఇంకా అది తీయలేక. సో అతను ఒక గేట్ లాగా పనిచేస్తాడు. సో అతనికి వీడియో చూపించడానికి పోయినాం మేము. సో నేను హరి పోతున్నాం, లోబడిపోతున్నాం. నేను పాట పాడి ఇట్లా నా వాయిస్ ఇట్లా వచ్చిందో లేదో సెక్యూరిటీ పరిగెత్తుకొని వచ్చారు. చుప్ వాడికి ఎంతసేపు నేను ఇంకొక మాట దౌడకెళ్ళి కొట్టువాడు. అది అసలు అంటే అది కాదు బాయ్, అసలు నీకు అక్కడ చూస్తే తెలుస్తుంది. నాట్ యాక్సెప్టబుల్. అక్కడ నీకు వాతావరణం ఎట్లుంటుంది చెప్తూ చేస్తున్నా అంతెందుకు. ఇంకొక విషయం చెప్పి ముగిద్దాం. ఇంకేదైనా ప్రశ్న ఉంటే అడుగు. ఓ మిత్రుడు ఉన్నాడు మా ఊరుడే, వాడు జర్నలిస్ట్ అయ్యిండు. తర్వాత మన నమ్మక తెలంగాణలో ఫీచర్స్ రాస్తాడు, పేరెందుకులే. నా జీవితాశయం ఒక్కటే, నీ ఫీచర్ రాసి నేను నా యొక్క కాలం ముగిస్తా అన్నాడు. అయితే నువ్వు జీవితకాలం జాబ్ చేయాలని నా కోరిక, నేను ఎప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇయ్యను, అందుకని లైఫ్ అంతా జాబ్ చేసుకో. ఇప్పుడు రీసెంట్గా పెళ్లి చేసుకుని నడుస్తుంది కదా. ఓ రోజు నాకు ఫోన్ చేసిండు, కేసీఆర్ బిడ్డ కవిత ఉంది కదా, ఆమె ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది భయ్యా. నేను రకరకాల ప్రశ్నలు తయారు చేసుకున్నా, నేను దుమ్ము దులిపేస్తా చూడు, అసలు అది ఇంటర్వ్యూ ప్రింట్ నాకు తప్పకుండా చదవాలేదని చెప్పాడు. సరే ఇది నువ్వు బయట ఉన్నప్పుడు స్టోరీ, లోడుపోయి నాకేం జరుగుతుందో చూద్దాం. తను అనుకున్నది ఏదీ లేదు. లోపలికి పోగానే ఒక సామ్రాజ్యంలోకి రకరకాల మనుషులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, బాడీ గార్డ్స్ ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు. పోగానే రకరకాల అంతే వీడిని ఎంత న్యూట్రల్ చేసి పడేసారు. వాడిని కుర్చీలో కూర్చోబెట్టినట్టు ఇట్లా కవిత మేడం వస్తుంది, మేడం వస్తుంది. అసలు వీడికి ఇటు అనుకున్నాడు, రండి మేడం రండి, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అని సినిమాలు అడుగుతారు కదా. అసలు నీకు నీ బాడీ ప్రమేయం లేదు. చెప్పమ్మా ఏమిటి మేడం, రాసుకో. అసలు ఏమీ లేదు. నాకేం చెప్పాడు తెలుసా, సినిమాలో డాన్స్ వస్తారు కదా భయ్యా, అట్లా అనిపించింది భయ్యా నాకు. నా వాయిస్, నా యొక్క లైఫ్ అండర్స్టాండింగ్, నా ప్రశ్నలు ఎటు పోయినాయో భయ్యా. నేను చెప్పిన బేసికల్గా నీ అవగాహన లోపం అది. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయినావు. ఇన్ఫ్లుయెన్స్ కాని మైండ్ నువ్వు అక్కడ అంతవరకు ఉండి ఆమె వచ్చి కూర్చున్న తర్వాత కేసు అయినా సరే ఏమైనా సరే నేను అడిగే ప్రశ్నలు అడుగుతా అని స్టార్ట్ చేసేది ఉంది. అట్లా చేయొచ్చు, కానీ చాలా ధైర్యం కావాలి. నీ మనసు మీద నీకు నియంత్రణ ఉండాలి. భవిష్యత్తు మీద నీకు హోప్ లేకపోతే అప్పుడు చేయొచ్చు. ఏమో ఒక్కోసారి సక్సెస్ అయ్యి నువ్వు పెద్ద యాక్టివిటీస్తో, లేకపోతే నీకు పొందగా అంటే ఏదో ఒకటి అవుతుంది. కానీ ఏదైనా ఎక్స్ట్రీమ్ జరుగుతుంది అట్లా. అందుకు నాకు అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమం పీక్ నడుస్తున్నది అంటే అనుకుంటే ఫేమస్ కావచ్చు. నీ అంటే మీరు నమ్ముతారో నమ్మరు, అట్లీస్ట్ 10 మంది సలహా తీసుకోండి. ఫైనల్గా వద్దని నిర్ణయం తీసుకున్నా. ఆ రోజు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చండీగఢ్ మొహాలి క్యాంపస్ ఇనాగ్రేషన్, తెలంగాణ ఉద్యమం పీక్లో నడుస్తుంది. ఆ తర్వాత 6 months 7 months అనౌన్స్ అయింది 2012. చాలా పెద్ద షో. నేను 3 days ముందు పోయినా అక్కడికి సెక్యూరిటీ ఇష్యూస్ గురించి. ఆ తర్వాత నా శాండర్ టేబుల్, నా లైట్ ఎవ్రీథింగ్ చెక్ చేయబడ్డది, నా ఫోన్తో సహా. ఎవరెవరు వస్తున్నారు, సుశీల్ కుమార్ షిండే, ఇంకా అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరం,
ఇట్లాంటి మహామహులు, తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి, ఇంకా చాలామంది అటువంటి పెద్ద పెద్ద క్యాడర్, అంటే ఒక 7-8 రోజు అంతా VVIPసే, మొత్తం పోలీసులే. నన్నే లోపలికి పోనీలే. ఒకసారి ఇట్లా బాత్రూమ్కి పోయేస్తే ఐడి కార్డ్ అక్కడ పెట్టి నేను బాత్రూమ్కి పోయి వచ్చిన తర్వాత నేను ఎంతో ప్రయత్నం చేస్తూ లోపలికి పంపించాను. దాని ప్రోగ్రామ్ ఉంది సార్ అన్న, వీ డోంట్ కేర్, వేర్ ఇస్ యువర్ ఐడి కార్డ్. అది ఆల్ ఎంట్రీ పాస్ అయ్యేది, క్యూ పాస్ అయ్యేది. అప్పుడు అదృష్టవశాత్తు ఒక సార్ కనబడడంతో నేను లేకపోతే నా ప్రోగ్రామ్ ఉండేది కాదు. సో ఆ రోజు నేను ఫస్ట్ మా అన్నకు ఫోన్ చేసిన. స్టేజ్ మీద జై తెలంగాణ అరిచింటుంది ఆ రోజు. ఇక్కడ తెలంగాణలో పెద్ద సెలబ్రిటీ అవుతుంది. అక్కడ నా ముడ్డంతా వలుగుతుండే, అది వేరే సంగతి. నన్ను తీసుకుపోయి జైలు ఎదురు కేసులు అవుతుండే. నేను ఒక 10 మంది మంచి మంచి వ్యక్తులు, జర్నలిస్ట్స్ యూజ్ చేసుకున్న ప్లాట్ఫామ్. చెప్పండి నాకు అందులో అందరూ చెప్పారు, నీ బదులు వేరే వాడు ఎవడుందో యూజ్ చేసుకోమని చెప్తున్నావు. నీ జీవితం అది కాదు, నీ స్వభావం అది కాదు. రెండోది నేను చెప్తున్నా, నువ్వు జై తెలంగాణ అరసు అరవకపో, త్వరలో వస్తుంది. అంటే అది అయిపోయింది, ఆ పీక్ వచ్చేసింది. కాబట్టి డోంట్ డిస్ట్రాయ్. అంటే అప్పుడు నువ్వే చెప్తావు కదా రీసా, మా అన్నని అడిగమాట, అప్పుడు నువ్వు ఓన్లీ తెలంగాణకే పరిమితం అయిపోతావురా. విశ్వమానవతత్వం కదా నీది. నువ్వు జీవితకాలం ఇప్పుడు గోరెట్టి వెంకన్న ఎంత అనుకుంటే తెలంగాణ ప్రజాకవి ఫేమసే, బట్ తెలంగాణకే పరిమితం అయిపోయాయి. రమణ మహర్షి చూడు, ఏ ప్రాంతానికి పరిమితం కాదు, మా మూలాన్ని పట్టుకున్నవాడు. నేను నా హోటల్ గదిలోకి వెళ్ళి, అంటే క్యాంపస్లో నిజంగా ఆ రోజు మొట్టమొదటిసారి నేను నిర్ణయం తీసుకున్నట్లు ఆలోచించిన, అంటే గ్రేట్ ఆపర్చునిటీ నాకు. వేదిక మీద నాకు 15 నిమిషాలు పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది, నేను తప్ప ఎవడు ఉన్నాడు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నాకు వేదిక దొరకదు. నేను జస్ట్ రాసి, నేను ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, నా తెలంగాణ అణిచివేయబడుతుంది, నేను ఇక్కడ ఉన్న అందరిని నేను నిరసిస్తున్నా, జై తెలంగాణ అని అనిర్చింటే కథం తీసుకుపోయి జైల్లో వస్తే అంటే అప్పటికే నడుస్తుంది కథ. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, మామూలుగా ఇప్పుడు జై తెలంగాణను ఎవడు పట్టించుకోడు, కానీ ఆ వేదిక, ఆ మనుషులు, దానికి ఉన్న ఒకనొక సీరియస్నెస్ అక్కడ అన్నప్పుడు ఒక వాల్యూ వచ్చేస్తుంది. అట్లా మన తిరుపతి కొండ అన్నది ఇప్పుడు కాదు, ఈ భూమి ఉన్నంత వరకు దానికి ఒక వాల్యూ ఉంటుంది. అందరూ దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు, అందరి మనోభావాలకి దానికి సంబంధం ఉంది. సో అందుకని దానికి సంబంధించిన ఇసుక కానీ, ఇసుక రేణువు కానీ, లడ్డు కానీ, నీళ్లు కానీ, తీర్థం కానీ, ప్రసాదం, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. దాని శాంక్టిటీని కించపరిచినాం అనుకో, అసలు మన ఎవల్యూషన్ని కించపరుచుకున్నట్టే, చాలా పెద్ద తప్పు జరిగినట్టు. అందుకని నా ఒపీనియన్ ఏంటంటే, తొందరగా దాని స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ నిర్ణయించాలి. ఇంకా ప్రభుత్వాలు మారిందా, స్టాండర్డ్స్ మారకూడదు. ఇక ఇప్పుడు లడ్డు, అందుకే దేవాలయాల నిర్వహణ ప్రభుత్వాల నుంచి పక్కకు జరగాలి. అసలు దీనికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. ఐ సపోర్ట్ సద్గురుస్ అండర్స్టాండింగ్ అండ్ ఐ సపోర్ట్ దేవాలయాల నిర్వహణ. స్వామీజీలు మఠాలు కొందరు మనమే నిర్ణయించాలి. వాళ్ళు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఓకే సరే, దేవాలయానికి 100 కోట్లు వచ్చినాయి, ఈ 100 కోట్లలో ప్రభుత్వానికి ఒక 20 కోట్లు వెళ్ళిపోతాయి, సరే 20 కోట్లు వెళ్ళిపోతాయి. మిగతా అంతా దేవాలయ నిర్వహణకి, తర్వాత అర్చకుల జీతపత్యాలు, ఎవ్రీథింగ్ ఈ కమిటీ చూసుకుంటుంది. మిగతా మతాలు అట్టనే పాడైంది. మనోళ్ళు ఈ ఉదార స్వభావం నుంచి బయటపడాలి ఫస్ట్. అట్లా. సో ఇది నా అండర్స్టాండింగు. నాకు తెలిసి త్వరలో ఒక 1 month 1.5 months పడుతుంది ఇది 100% సెటిల్ అవ్వడానికి ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది, మ్యాటర్ సబ్జుడిస్ కాబట్టి మనం వ్యాఖ్య చేయడానికి లేదు. కానీ ఒక కంప్లీట్ కంక్లూజన్ వస్తుంది. తర్వాత దీనికి సంబంధించిన కావాలని చేశారా అది వేరే, ఇంటర్నేషనల్గా అన్ఇంటర్నేషనల్గా అనుకోకుండా జరిగిపోయిందా అది వేరే, లేదా ఇంత పెద్ద తప్పు అవుతుందో అనుకోలేదు సార్ మాకు, అంటే మేము అనుకోలేదు సార్, అంటే ఏదో నెయ్యి అంటే నెయ్యి అనుకున్నాం, కానీ ఆ నెయ్యిలో ఇవన్నీ నేను మాకు తెలియదు సార్. ఇప్పుడు మనం ఎన్నిసార్లు నెయ్యి కొనుక్కుంటాం, నూనె ఉందని అడుగుతాం రా, మనం పల్లి నూనె ఉందంటే పల్లి నూనె లేదంటే, మరి ఏముంది అంటే రైస్ ఆయిల్ ఉంది, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ అని ఉంది, కానీ మనకి ఎట్ట తెలుసు సన్ఫ్లవర్ ఆయిల్ అవునో కాదు? అందులో పందికొవ్వు ఏదో కరగదీసి దశబెల్లం తీసి అమ్ముతున్నారు, మనకు తెలియదు కదా. ఎవడికో వాడికి డౌట్ వస్తుంది. ఒక యాక్టివిస్టు మానవజాతి మస్తిష్కంలో ఉన్న డౌట్లన్నీ వాడు క్లియర్ చేస్తుంటాడు. వాడు వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేస్తే మనకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చాలా చోట్ల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని అమ్ముతున్నారు, ఆర్గానిక్ అవునో కాదు మనకేం తెలుసు. అంతెందుకు నిన్న కొనుక్కొచ్చినాం కౌడంగు బిస్కెట్స్, అంటే మనం హోమం చేసుకోవడానికి. అది కౌడంగ్ అని ఎట్లా తెలుస్తుంది? బఫెల్లో డంగ్ ఏమో, హౌ డూ యూ నో? ఎందుకంటే నేను ఏదైనా టెస్ట్ చేస్తే కదా నాకు తెలిసేది, చూసి గుర్తుపట్టే స్థాయి నాకు లేదు. ఎట్లా
మనం ఏవైతే ఒరిజినల్ అనుకుంటున్నామో అది ఒరిజినల్ కాదో మనకు తెలియదు. నాకు ఓవరాల్గా ఈ అధికారులు ఇచ్చే కాన్ఫెషన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు తెలియక జరిగింది సార్ ఇది అని చెప్తాను. ఇంకా నాకు తెలిసి తెలియకనే జరిగింది, కావాలని ఎవరు చేసి ఉంటాడు అంటే నా పర్సనల్ ఒపీనియన్. చలో ఈ లడ్డూలు ఇది కలుపుదాం, కలిపితే దాంట్లో ఏమొస్తుంది అనుకుంటే పొలిటీషియన్ లడ్డే గాయబ్ చేస్తాడు అంటే అంత సమర్థులు. కానీ ఇంత చిన్న చిన్న నాకు తెలిసి అది నెయ్యి ఇది నెయ్యి అనుకుందాం నాకు తెలిసినంత వరకు. కానీ తర్వాత తెలిసింది అది నెయ్యి కాదు, ఇది గొయ్యి. జై రాధా మనోహర్ దాస్ రీసారస్. సో ప్రపంచంలో ఏవైనా డిస్కస్ చేయాల్సిన అంశాలు ఉంటే మీరు కూడా కామెంట్స్లో పెట్టండి. అంటే మనం ప్రపంచంలో ఉంటున్నాం, ప్రకృతిలో ఉంటున్నాం, అందుకని రెండు తెలుసుకోవడంలో తప్పులేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో విల్ డిస్కస్ గాజా, పాలస్తీనా, ఇజ్రాయెల్ అండ్ హమాస్. అందులో కొన్ని 10-15 అంశాలు మాట్లాడుకుందాం. హ్యూమన్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్, ఇంటర్నేషనల్ యాంగిల్, ఇట్లా కొన్ని తెలుసుకుందాం. ఎలాగ న్యూస్ పేపర్స్లో చదివే ఓపిక లేదు, లేకపోతే రకరకాల వ్యక్తులు రకరకాల అనాలిసిస్ చేస్తున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఎట్లీస్ట్ అట్లా చెవులో పడుతుంది, ఓహో ఇది జరుగుతుంది అనమాట. అంటే మీరు కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకు పెట్టండి, సరదాగా ఎంజాయ్ చేద్దాం. రెండోది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబర్స్ కదా, ఫ్యామిలీ అని చెప్తే ఆల్రెడీ అందరు ఫ్రెండ్స్. మీరు పుస్తకాలు మంచిగా అనలైజ్ చేసేవాళ్ళు, మీరే ఒక పుస్తకం అనలైజ్ చేయాలనుకుంటున్నారా, రండి, నేను ఊరికే వింటా. నవీను నువ్వు టైసన్ కూర్చొని అనలైజ్ చేద్దురు. తర్వాత ఎవరైనా మంచి వంటలు చేసేవాళ్ళు ఉన్నారు, పచ్చళ్ళు చేసేవాళ్ళు, రండి ఒక చిన్న ఎపిసోడ్ చేద్దాం. ఎవ్రీథింగ్ అంటే ఏది ఉందో అది వాడుకోండి ఛానల్ని అర్థవంతంగా. రెండోది నథింగ్ కమర్షియల్, మీరు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి లేదు, జస్ట్ ఊరికే మీకున్న టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు కుట్లు అల్లికలు ఎవరన్నా చేస్తున్నారు, లేకపోతే పీకో ఫాల్స్ కుట్టుకునే షాప్ ఉంది. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 90,000 మంది అయ్యారు. ఏమో 90 మందిని ఆర్డర్ ఇవ్వచ్చు. మీరు ఒక చిన్న వీడియో చేసి పెట్టండి, షార్ట్ పెడతాను లేదా పోస్ట్ పెడతాను. నాది మెంటల్ ఛానల్ అదే అన్నా, నెగిటివ్ విషయాలు అయితే పెట్టను, ఉపయోగపడే అంశాలు. ఇప్పుడు మీరు లడ్లు గిడ్లు చేస్తున్నారు, లేకపోతే పచ్చళ్ళు చేస్తున్నారు, చిన్న షార్ట్ పెడదాం, పోస్ట్ పెడదాం. రెండోది నాకు కూడా ఏం ఫ్రీగా ఇవ్వద్దు, నేను కూడా కొనుక్కొని తింటా. అంటే ఇదేదో మేము ఫేవర్ చేస్తున్నాం మాకేమైనా ఇవ్వరా, మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు బి ఏ పొలిటీషియన్, అట్లేమీ లేదు. సో అందుకని ఇక రెండోది ఊరికే చెప్పి మళ్ళీ లోపాయకారిగా డబ్బులు తీసుకుంటా కానీ నువ్వు మీడియాలో చెప్పి తీసుకోలేదని అట్లా నన్ను నిజంగా వద్దు. తీసుకునే అంశాలకు తప్పకుండా తీసుకుంటే ఇప్పుడు నా పుస్తకం ఇది కొనుక్కుంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సింది. అందులో అక్కడ నేను పెయింటింగ్ చేస్తున్నాను, ఖచ్చితంగా మనీ తీసుకోవాల్సింది. కానీ ప్లాట్ఫామ్ అనేది ఓన్లీ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. అందులో క్లియర్ జీవితకాలానికి ఇది. నేను మళ్ళీ మాట మార్చాను, 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ అయిన రోజు ఇదే సూత్రంతో ఉంటాం, ఇదే టెక్నాలజీ, ఇంతే కామన్గా, ఇంతే హాయిగా మనం ఏమో. కానీ చాలామందికి ఉపయోగించుకుంటే బాగుంటుంది, కానీ ఏది పడితే అది పెట్టబడదు. అది కొంత జనాలకు ఉపయోగపడాలి, కొంత నాలెడ్జ్ అన్ని ఇవ్వాలి, అంతే తప్ప ఇదేమంటారు ఉపయోగపడింది ఏదైనా చెప్తా ఉండే. ఎగ్జాంపుల్ అదే రేపు సాయంత్రం మేమంతా పత్తాలు ఆడుతున్నాం జాయిన్ కాండి, ఇట్లాంటి పోస్టులు పెట్టను అట్లా. సరే, ఓవరాల్ గా మీ అభిప్రాయం కూడా కామెంట్స్ లో పెట్టండి. సో ఇది ప్రపంచంలో ఏం జరుగుతుందన్నది నా ఒకటే ఐడియా కాదు, ఇది నవీన్ది, నాది, టైసన్ది, మైథిల్ అందరిది. మీరు కూడా వచ్చి ఒక ఎపిసోడ్ చేస్తారా, వచ్చి చేయండి. రెండోది, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎపిసోడ్ నేనే చేయాలని లేదు, రేపటి నుంచి నవీన్ చేయొచ్చు, టైసన్ చేయొచ్చు, లేదా బాలాజీ చేయొచ్చు, లేదా ఎవరైనా చేయొచ్చు. మీరు కూడా వచ్చి చేయండి, మీకు నిజంగా మాట్లాడే ఓపిక ఉంది చేస్తే మీరే ఒక చిన్న ఎపిసోడ్ చేసి నాకు పంపేయండి వాట్సాప్లో. లేదు నాకు ఇంకో ఐడియా కూడా ఉంది, ఈరోజు నైట్ ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఇది 8 నిమిషం 48 నిమిషం కదా, థంబ్నెయిల్లో పెట్టండి 48 నిమిషం దగ్గర చూడండి అని. అదేంటంటే ఈ తిరుపతి లడ్డు అనే అంశం ఉంది. ఎవరెవరు ఏమనుకుంటున్నారో వాట్సాప్లో బాలాజీకి 30 సెకండ్ క్లిప్ లేదా 1 మినిట్ క్లిప్ పంపించాలి, వాట్సాప్లో రికార్డ్ చేసి అవన్నీ కలిపి వీడియో పెట్టేస్తాను. ఇది కొత్త ప్రక్రియ. సో ఈరోజే తిరుపతి లడ్డు గురించి ఏమనుకుంటున్నారో మీరు వాట్సాప్లో బాలాజీ నెంబర్కి పెట్టండి, లేదా ఆ నెంబర్ నేను పెడతాను. ఏమ్మా తెలియదు నాకు, ఒక నిమిషం, ఆ బాలాజీ నెంబర్కి పెట్టండి, పెడితే అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తా. అట్లా మీరు నా ఛానల్లో ఒక పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది. తర్వాత ఒక మహానుభావునికి ఒక జవాబు చెప్పాలనుకుంటున్నాను. ఏమన్నా ఇదంతా డబ్బుల కోసమే చేస్తున్నావు యూట్యూబ్ అన్నాడు. కాదు, డబ్బులు వచ్చినా చేస్తా, రాకపోయినా చేస్తా.
రెండోది నీలాంటి స్టూపిడ్ ఫెలో చూసినా చేస్తే చూడకపోయినా చేస్తా. అరే ఏది సాధ్యం అది చేద్దాం. డబ్బులు కావాలి భయ్. డబ్బులు లేకుండా ఏమైనా పని అవుతుందా? బతకగలుగుతామా? డబ్బుల పట్ల వ్యామోహం లేదు. డబ్బులు అంటే అవసరం ఉంది, ఖచ్చితంగా డబ్బులు కావాలి. వై నాట్? సో కొంత డబ్బు వస్తుంది, బాగుంది. డబ్బు రాకపోయినా చేస్తాను, ఎందుకంటే నేను చాలా దారులు ఏర్పాటు చేసుకున్నా. అవసరమైతే ఇక్కడే ఇట్టుకొని పెడతాం, వాడికి మాత్రం అమ్మేది. సరే బాయ్. మరి లాస్ట్ చెప్పిన ఐడియా బాగుంది కదా, అది ఇప్పుడే వచ్చింది నాకు. ఎవ్రీడే ఒక టాపిక్ ఇద్దాం, ఎవ్రీడే ఆ టాపిక్ చూసి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఒక 10, 20, 30 మంది పెడతారు. అవన్నీ పక్క పక్కన పెట్టి యూట్యూబ్లో పెట్టేద్దాం. వస్తుంది ఐడియా, లెట్స్ డూ ఇట్.